Bharati record of rights in land and the bill is considered. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం పొందడం జరిగింది. 4 ఏళ్లుగా రైతులను తెప్పులు పెడుతున్న భూ సమస్యలు వివాదాల పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి ధరణి ఆర్ఓఆర్ 2020 చట్టం స్థానంలో తెలంగాణ భూభారతి ఆర్ఓఆర్ 2024 బిల్లును అయితే ప్రవేశపెట్టింది. రైతులకు ఇబ్బంది లేకుండా భూ సమస్యలను ఫీల్డ్ లెవెల్లో సులువుగా పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు తప్పులు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న చట్టంలో సివిల్ కోర్టుకు వెళ్లడం తప్పితే అపీల్స్ కు అవకాశం అయితే లేదు. దీంతో కొత్తగా తెస్తున్న చట్టంలో ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలో అపీల్స్ ను ఏర్పాటు చేయడమే కాకుండా ల్యాండ్ ట్రిబ్యునల్లను కూడా తీసుకురానున్నారు. దానిలో కొన్ని అంశాలను చూసుకున్నట్టయితే గతంలో లేని అనుభవదారుడి వివరాలు కూడా రెవెన్యూ రికార్డులో నమోదు చేయనున్నారు. అనుభవదారుడికి ఈ చట్టం రక్షణగా అయితే నిలుస్తుంది. ప్రస్తుతం ధరణి చట్టంలో ఈ అవకాశం అయితే లేదు. ధరణిలో ఉన్న తప్పులను సవరించి భూమి ఉండి కూడా కొత్త పాస్ పుస్తకాలు రాని వాళ్లకు పార్ట్ బి కేసులకు 18 లక్షల ఎకరాలు రికార్డులకు ఎక్కించి పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా కొత్త చట్టాన్ని అయితే రూపొందించారు. ఈ తరహా భూ సమస్యలను పరిష్కరించడానికి రికార్డులను సరిచేయడానికి తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లకు అధికారం అయితే కల్పించారు. ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డును పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే కొత్త చట్టం కింద రికార్డును నమోదు చేస్తారు. అప్పటి వరకు ఇప్పుడున్న ధరణి రికార్డు తాత్కాలికంగానే కొనసాగుతుంది. ప్రక్షాళన చేసి కొత్త రికార్డును అయితే రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో భూ సర్వేను కూడా చేసి రికార్డును రూపొందించుకునే అవకాశం కల్పించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మ్యూటేషన్ జరిగి పాస్ పుస్తకం అయితే వస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అపీల్ చేసుకునే అవకాశం కూడా కొత్త చట్టం అయితే కల్పిస్తుంది. భవిష్యత్తులో కూడా భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్మెంట్ సర్వే చేయించి శాశ్వతంగా పరిష్కరించే విధానం అందుబాటులోకి తేనుంది రాష్ట్ర ప్రభుత్వం. మ్యూటేషన్ కు మ్యాప్ తప్పనిసరి అయితే చేసింది. పాస్ పుస్తకంలో కూడా మ్యాప్ ఉంటుంది. దీంతో సరిహద్దు వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం అయితే ఉండదు. వారసత్వ భూములకు నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఇంతకుముందు ఎలాంటి విచారణ లేకుండానే జారీ చేయడం అన్నదమ్ముల మధ్య కుటుంబాలలో వివాదాలు దారితీసింది. ఇక నుంచి ఈ పరిస్థితి అయితే ఉండబోదు. 13B, 38E, ఓఆర్సీ, లావుని పట్టా వంటి మార్గాల్లో భూమి వచ్చినప్పుడు పాస్ పుస్తకాలు పొందే అవకాశం పాత చట్టంలో లేదు. వీరందరికీ కూడా పాస్ పుస్తకాలను ఆర్డీఓ ద్వారా ఇచ్చే అవకాశం కూడా కొత్త చట్టం అయితే కల్పిస్తోంది. సాదా బైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న సుమారు 9 లక్షల పైగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. పాత చట్టంలో ఈ అవకాశం అయితే లేదు. 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్ లో వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. గ్రామకంఠం ఆబాదీలకు కూడా హక్కుల రికార్డును ఈ చట్టం కల్పించనుంది. భూ సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. భూ సమస్యలు పరిష్కారానికి జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేకంగా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు జరగనుంది. అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి వీటి సంఖ్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏ విధమైన భూ సమస్యలు ఉన్నా కోర్టుకు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే పరిష్కారం అయితే దొరుకుతుంది. ఏ రైతైతే ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకోలేని పరిస్థితులు ఉంటే అలాంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది. గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా ప్రైవేటులో బంధించి ఉంచినప్పటికీ భూభారతిలో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్ప్లే చేస్తారు. ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుని శిక్షించేలా కొత్త చట్టంలో నిబంధనలు తీసుకొచ్చింది. ధరణిలో 33 మాడ్యూళ్లు ఉండగా ఇప్పుడు దాన్ని 6 మాడ్యూళ్లకు కుదించారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ ఆఫీసుల్లో భద్రపరుస్తారు. ధరణిలో రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా మ్యూటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ లేదు. ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్త చట్టం అపిలేట్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా సమస్య కూడా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరో వారం రోజుల్లో అయితే ఈ భూభారతి అమల్లోకి రానుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సమాచారాన్ని, సలహాని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరిన్ని వివరాల కోసం, అలాగే ఈ అంశాలని మళ్ళీ చూడడం కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని అయితే ఫాలో అవ్వండి.